కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం. రెండో వేతన సవరణను అమలు చేయాలి. రెండవ వేతన సవరణను కల్పించాలి. ఉద్యోగులకు పని భద్రత. 24 PRCలను వెంటనే 2017 సంబంధించి ఒక్కొక్క కార్మికుడికి రావాల్సిన 5 లక్షల రూపాయలు వెంటనే 2017 సంబంధించిన PRC ఏరియర్స్ వెంటనే 12 DAలకు రావాల్సినటువంటి ఒక్కొక్క మనిషికి రావాల్సిన 1,50,000 రూపాయలు వెంటనే. ప్రశాంతమైన వాతావరణంలో మేము కూడా మీకు సహకరిస్తున్నాం కాబట్టి మాకు కూడా మీరు సహకరించండి. కార్మికుల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46 మంది కార్మికులు సమ్మెలో పాల్గొనే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. వాస్తవానికి ఏంటంటే 40 రోజుల క్రితమే మా డిమాండ్లు అనేక ఉన్నాయి, వీటిని పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ రవాణా మంత్రి గారు జోక్యం చేసుకుని సమ్మెను నివారించే చర్యలు చేయకుండా ఎప్పుడు డోర్లు తెరిచినాయి, మీరు రాండి మేము మాట్లాడదాం, మీ డోర్లు తెరిచినాయి అని చెప్పడం తప్పిస్తే చర్చలు జరపకుండా కాలయాపన చేసి నిన్న జేఏసీ నాయకులు పిలిచి మరి ప్రభుత్వ అధికారులు 4 కలిపి ఒక కమిటీ వేసినాం, మీ డిమాండ్లు ఏంటో అక్కడ చెప్పండి అని చెప్పేసి చెప్తే మరి వాటి మీద 4 వారాలు టైం ఇస్తే పరిష్కరిస్తామని చెప్పిండు. గతంలో ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసేది మేము గమనించలేదు, చూడలేదు. కాకుండా సమ్మె నోటీస్ ఇస్తే కార్మికుడికి హక్కు, అది పిలిచి మాట్లాడి అయిద్దా కాదో పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి తప్పించుకుంది. యాజమాన్యం ఆర్టీసీ అధికారులు యాజమాన్యం పిలిచి ముందు కార్మిక సంఘాలతో చర్చించాలా. మరి ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలవకుండా అటు మేనేజింగ్ డైరెక్టర్ యాజమాన్యం మొండి వైఖరి వేస్తా ఉంది, దాన్ని చూసే ఇటు ప్రభుత్వం మొండి వైఖరి వేస్తా ఉంది.